యెహోషువ అచంచలమైన యుద్ధము చేసి దేవుడు మన పక్షమున ఉన్నాడు అని చెప్పి ఉన్నతమైన రీతిలో యుద్ధానికి వెళ్ళి అచంచలమైన విజయాన్ని సాధించాడు. యెరికో గోడను కూల్చే విషయంలో గాని యెహోషువకి ఇంత ఉన్నతమైనటువంటి ధైర్యము గాని, ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచన విధానము గాని యెహోషువకి రావడానికి, అతడు ఉన్నతమైన రీతిలో యుద్ధానికి ముందుకు సాగిపోవడానికి అతని గుండె లోతుల్లో దాగున్న విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. యుద్ధము మనది కాదు, యెహోవాదే. యుద్ధము మన పక్షమున దేవుడు చేస్తాడు. మన ముందుకు సాగిపోవాలి. ఆయన చెప్పిన మార్గములో, ఆయన నడిపించినటువంటి ఆలోచన ప్రకారంగా ముందుకు సాగిపోవాలి అనేటువంటి ఉన్నతమైన ఆలోచనతో యెహోషువ ముందుకు సాగాడు. కాబట్టే ఆశ్చర్యకరమైన యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు ఈ యొక్క యెహోషువ చేసి ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన దేశాన్ని పంచిపెట్టే విషయంలో సఫలీకృతమయ్యాడు భక్తుడైనటువంటి యెహోషువ.